There is a there is a message, or there is a word which I wanted to share, which the Lord gave me for Kakinada Church some maybe more than 6 months ago. 6 నెలల కంటే ఎక్కువ సమయంలోనే దేవుడు కాకినాడ సంఘమునికి ఇవ్వమని నాకు ఇచ్చిన ఒక వర్తమానాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. But I didn't share that. నేను దాన్ని అప్పుడు కాకినాడ సంఘంలో పంచుకోలేదు. Yeah, sure. I didn't share that. అప్పుడు నేను ఆ వాక్యం పంచుకోలేదు. I kept on postponing it. దాన్ని ఎందుకో నేను వాయిదా వేస్తూ వచ్చాను. But then, now that as I am leaving, I thought I should share this word with you. ఇప్పుడు నేను వెళ్ళే సమయం వచ్చింది కాబట్టి నేను ఆ వాక్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. It's a very, very, very important word. ఎంతో చాలా అవసరమైన మాట అది. If you seek the Lord, and God may have mercy on you and you may understand. మీరు దేవుణ్ణి కనుక వెతికినట్లయితే దేవుడు మీ మీద కనికరమును చూపిస్తారు. అప్పుడు మీరు ఆ వాక్యాన్ని అర్థం చేసుకుంటారు. If you don't understand it, don't worry. You ask God again, Lord, open my eyes. I couldn't understand that. మీకు అర్థం కాకపోతే మీరేమి బాధపడద్దు. దేవుడిని అడగండి, ప్రభువా నా కళ్ళను తెరవండి అని. అప్పుడు దేవుడు మీకు సహాయం చేస్తారు. And unless you listen, you will not be able to understand. మీరు వినకపోతే దాన్ని అర్థం చేసుకోలేరు. Yeah. It's a verse which all of us know. మనందరికీ తెలిసిన వాక్య భాగమే అది. Hebrews chapter 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం verse 10. 2వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. Yeah, brother, can you read that? Yes, brother. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణ కర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. It says a very important word there. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన ఒక మాట చెప్తున్నారు. It says two things there. ఇక్కడ 2 విషయాలు చెప్తున్నారు. It is the Father's responsibility to lead all of us to perfection, to glory. ఇది తండ్రి యొక్క బాధ్యత ఏంటంటే మనలందరినీ ఆయన మహిమకు స్వరూపంగా మార్చడం అనేది. God's aim is that all of you should become perfect, or all of you should have the glory of God. దేవుని యొక్క ఆలోచన ఏంటంటే అందరము కూడా దేవుని మహిమ పొందుకోవాలి, ఆయన సంపూర్ణతలోనికి వెళ్ళాలి అని. That is what the desire of the Lord. అదే దేవుని యొక్క ఆశ ఉన్నది. That is not the desire of Jesus. అది యేసు ప్రభు యొక్క ఆశ కాదు. That is the desire of the Father. ఆ తండ్రి యొక్క ఆశ. Yeah. It says, for it was fitting for him, for whom are all things and through whom are all things, bringing many sons to glory. Yeah. Father is bringing all of us to glory. తండ్రి మనలందరినీ ఆయన మహిమకు తీసుకుని వస్తున్నారు. And in order to bring all of you to glory, మనందరినీ ఆయన మహిమకు తేవడానికి, in order to bring me into glory, నన్ను మహిమలోనికి తీసుకురావాలంటే, many sons to glory, it says. అలాగే అనేకమైన కుమారులను మహిమలోనికి తీసుకురావాలంటే, he perfected the author of their salvation. వాళ్ళ యొక్క రక్షణకర్తను ఆయన సంపూర్ణునిగా చేశారు. Who is the author of salvation? Author of our salvation? మన రక్షణకర్త ఎవరండి? That is Jesus Christ. అది యేసు ప్రభు. He perfected Jesus Christ. ఆయన యేసు ప్రభువుని సంపూర్ణునిగా చేశారు. You know, please follow with me the steps. దయచేసి ఈ జాగ్రత్తగా గమనించి ఫాలో అవ్వండి. It is Father wanted to perfect me and you. తండ్రి నిన్ను సంపూర్ణంగా చేయాలనుకున్నారు. In order to lead us to perfection, మనల్ని సంపూర్ణత వైపు నడిపించడానికి he had to make Jesus Christ perfect. ఆయన యేసు ప్రభువుని సంపూర్ణంగా చేయవలసి వచ్చింది. That is what it says there. అదే ఇక్కడ చెప్పబడింది. That is what it says there. అదే ఈ వాక్య భాగం చెప్తుంది. First, Jesus Christ have to become perfect. మొదటగా యేసు ప్రభు సంపూర్ణంగా మారవలసి ఉండింది.
then he can lead us into all glory. అప్పుడు మనలందరినీ ఆయన మహిమలోనికి ఆయన నడిపించగలరు. Yeah, it is a father who leads us to glory. మనల్ని మహిమలోనికి నడిపించేది తండ్రియే. Therefore, he had to make Jesus perfect. కాబట్టి ఆయన యేసు ప్రభువుని సంపూర్ణంగా చేయవలసి వచ్చింది. How did he make Jesus perfect? ఆయన యేసయ్యను ఏ విధంగా సంపూర్ణంగా చేశారు? It is there in that verse. అదే వచనంలో ఉంది అక్కడ. Through sufferings. శ్రమల ద్వారా ఆయన సంపూర్ణంగా చేశారు. Father took Jesus through sufferings. తండ్రి యేసు ప్రభువుని శ్రమల ద్వారా తీసుకెళ్లారు. Father took Jesus through sufferings and made him perfect. శ్రమల ద్వారా కుమారుని తీసుకుని వెళ్ళి ఆయన సంపూర్ణంగా చేశారు తండ్రి. Yeah, that was God's way of making you inherit the glory. ఆయన మహిమను నువ్వు సంపాదించుకోవడానికి, స్వాస్థ్యముగా పొందుకోవడానికి అది దేవుని యొక్క మార్గము. I want to let us we have to come back here. తర్వాత మరలా ఈ వాక్య భాగానికి వద్దాం మనం. Let's turn to Romans chapter 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం వైపు తిప్పుదాం. Verse 29. రోమీయులకు రాసిన పత్రిక 8:29. Again talks about he, that is a father. ఇక్కడ కూడా ఆయన అంటే తండ్రి గురించి చెప్పబడుతుంది. God the Father. తండ్రి అయిన దేవుడు. Whom he foreknew. Verse 29. 8:29. Whom he foreknew, he also predestined to become conformed to the image of his son. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యం గలవారగుటకు ముందుగా నిర్ణయించెను. It was the Father who knew us. తండ్రి మనల్ని ముందుగానే ఎరిగి ఉన్నారు. And he has predestined us. ఆయన ముందుగానే మనల్ని నిర్ణయించారు. To conform to the image of his son. అది తన కుమారునితో స్వారూప్యం గలవారగుటకు ముందుగానే నిర్ణయించారు. Again it is a father. మరలా ఆయన అంటే తండ్రి. Again it is a father who is doing that. తండ్రి ఈ కార్యం చేస్తున్నారు. He foreknew and he also predestined to become conformed to the image of his son. ఆయన ముందుగానే ఎరిగి తన కుమారునితో స్వారూప్యం గలవారగుటకు ముందుగా నిర్ణయించారు. The same thing we read in 2 Thessalonians. అదే వచనాన్ని మనం 2వ దశలోనికి రాసిన పత్రికలో చదువుతాం. 2 Thessalonians chapter 2 verse 14. దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. 2 Thessalonians chapter 2 2వ దశలోనికి రాసిన పత్రిక verse 14. 2వ అధ్యాయము 14వ వచనం. It was for this he, that is the Father, called you through our gospel, that you may gain the glory of Lord Jesus Christ. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన అంటే తండ్రి మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. So Father has called us, తండ్రి మనల్ని పిలిచారు, so that we may gain the glory of Jesus Christ. ఎందుకంటే మనం యేసు ప్రభు యొక్క మహిమను పొందుకోవాలని పిలిచారు. Yeah. I hope you are with me. మీరు నన్ను ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నాను. It was a father who wants to change us. మనల్ని మార్చాలనుకున్నది తండ్రి. But before that he makes Jesus perfect. దానికంటే ముందుగా ఆయన యేసు ప్రభువును పరిపూర్ణుని చేయవలసి వచ్చింది. Okay, now let's go back to Hebrews chapter 2. మరలా ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం వైపు తిప్పుదాం. Hebrews chapter 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. We can say that, do you know that the best way to help the brothers and sisters in the church? సంఘములో ఉన్న సహోదరులకి సహాయం చేయడంలో ఉత్తమమైన మార్గం ఏంటో మీకు తెలుసా? This is my burden for the church here. ఇది ఇక్కడున్న సంఘమునికి ఇది నా భారము. You want to help the brothers and sisters and children? బ్రదర్స్ కి, సిస్టర్లకి, పిల్లలకి మీరు సహాయం You want చేయాలనుకుంటున్నారా? to make them perfect? వారిని మీరు సంపూర్ణంగా చేయాలనుకుంటున్నారా? You want to help your wife? మీరు మీ భార్యకు సహాయం You want to చేయాలనుకుంటున్నారా? help your husband? మీరు మీ భర్తకు సహాయం You want చేయాలనుకుంటున్నారా? to help your children? మీరు మీ పిల్లలకి సహాయం You want to చేయాలనుకుంటున్నారా? help the brothers and sisters in the church? ఇక్కడున్న సంఘంలో ఉన్న బ్రదర్స్ కి, సిస్టర్స్ కి సహాయం There is చేయాలనుకుంటున్నారా? only one way. ఒకే మార్గం ఉంది. Just like Jesus helped us.
అది యేసు ప్రభు మనకు సహాయం చేసిన Just మార్గం. like Jesus helped us యేసు ప్రభు మనకి ఎలాగ సహాయం చేశారో through sufferings, శ్రమల ద్వారా when we also go through sufferings, మనము కూడా శ్రమల ద్వారా వెళుతున్నప్పుడు we'll be able to help others. మనం ఇతరులకు సహాయం చేయగలుగుతాం. It is not by Bible study, అది బైబిల్ ధ్యానం చేయడాన్ని బట్టి మాత్రమే it కాదు, is not by preaching. అది బోధించడానికి బట్టి మాత్రమే కాదు. Yeah, I'm not saying that all those things are unimportant. అవన్నీ ప్రాముఖ్యం కాదని నేను చెప్పట్లేదు. Yeah, sometimes you think that if you preach, if they understand certain things, then it will be all right. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే మన వాక్యం బోధించి కొన్ని బాగా అర్థం చేసుకోగలిగితే అంతా బాగానే ఉంటుంది అనుకుంటాం. No, కాదు, not like that. ఆ విధంగా కాదు. If I suffer, నేను శ్రమ పొందినప్పుడు, I'll tell you what is suffering now. Please hold on. శ్రమ అంటే ఏంటో నేను చెప్తాను, కొంచెం ఆగండి. Now, when I suffer, నేను శ్రమ పొందినప్పుడు I'll be able to help my wife. నేను నా భార్యకి సహాయం చేయగలుగుతాను. I want to help my brothers నేను నా సహోదరులకి సహాయం become చేయాలనుకుంటున్నాను. more and more godly, వాళ్ళు ఇంకా దైవికంగా మారాలని నేను కోరుకుంటున్నాను. not by exhortation, not even by encouragement. వారిని హెచ్చరించడం ద్వారానో ప్రోత్సహించడం ద్వారానో కాదు, All those things helps. అవన్నీ సహాయం చేస్తాయి. But కానీ the most fundamental way by which you can help your wife or your husband నీ భార్యకో నీ భర్తకో నువ్వు సహాయం చేయగలిగిన ప్రాథమికమైన మార్గం ఏంటంటే, or a brother or a sister ఓ సహోదరుడికో ఓ సహోదరికో సహాయం or a చేయడానికి, young brother or a young sister ఒక యవనస్తుడైన సహోదరుడికో సహోదరికో సహాయం చేయాలంటే, or even a child, లేకపోతే చిన్న బిడ్డలకో, it is only when you go through sufferings. అది నువ్వు శ్రమల ద్వారా వెళ్ళినప్పుడు మాత్రమే. That is what we read in Hebrews 2:10. అదే మన హెబ్రీయులకు రాసిన పత్రిక 2:10 చదువుతున్నాం. You know, I have read 2:10 many times. నేను హెబ్రీయులకు రాసిన పత్రిక 2:10 అనేక సార్లు చదివాను. I don't know, maybe more than 100 times I have read that. 100 సార్ల కంటే ఎక్కువ చదివి ఉంటానేమో. But one fine day when I read it, కానీ ఒక రోజు నేను దాన్ని చదువుతున్నప్పుడు the Lord told me, Lord, open my eyes దేవుడు నా కళ్ళను తెరిచారు. and said, this is the way if you want to help the brothers and sisters. అప్పుడేమన్నారు, నువ్వు సహోదరులకి సాయం చేయాలనుకుంటే ఇదే మార్గం అన్నారు. You want to help your wife? నీ భార్యకు సాయం You want to చేయాలనుకుంటున్నావా? help your husband? నీ భర్తకు సాయం You want to చేయాలనుకుంటున్నావా? help your children? నీ పిల్లలకి సహాయం You want to help చేయాలనుకుంటున్నావా? the brothers and sisters? నీ సహోదరులకి సాయం చేయాలనుకుంటున్నావా? I mean, I'm talking about spiritual help. ఇక్కడ ఆత్మీయ సంబంధమైన సహాయం గురించి నేను మాట్లాడుతున్నాను. You want to encourage your father? నీ తండ్రిని నువ్వు ప్రోత్సహించాలనుకుంటున్నావా? As young brothers, you want to bless your father, your mother? మీ యవనస్తులైన అబ్బాయిలు మీ తల్లిదండ్రుల్ని మీరు You want to ప్రోత్సహించాలనుకుంటున్నారా? bring blessing to your home? మీ ఇంటికి మీరు ఆశీర్వాదం తీసుకురావాలనుకుంటున్నారా? Dear brothers, dear sisters, listen to me. ప్రియమైన బ్రదర్స్, ప్రియమైన సిస్టర్స్, నా మాట వినండి. You want to bless the church? మీరు సంఘమును Do దీవించాలనుకుంటున్నారా? you want to bless the church? మీరు సంఘమును What is దీవించాలనుకుంటున్నారా? the secret of blessing the church? సంఘమును దీవించడంలో ఉన్న రహస్యం ఏమిటి? Go the way of suffering. శ్రమల మార్గమును ద్వారా వెళ్ళటం. Go the way of suffering, then you will bless. శ్రమల మార్గం ద్వారా మనం వెళ్ళగలిగితే అప్పుడు మనం There is సంఘమును దీవించగలుగుతాం. there is no other way. ఇంక వేరే మార్గం You లేదు. may say that, oh, if I pray for them, the problem will be solved. నేను వారి కొరకు ప్రార్థన చేస్తే సమస్య తీరిపోతుంది అనుకుంటా. I am not diminishing the value of prayer. No, not at all. నేను ఇక్కడ ప్రార్థన విలువని ఏమి తగ్గించట్లేదు, అది నా ఉద్దేశం కాదు. We may think, those of us who know God's word, we may think that by explaining God's word, teaching God's word, I'll be able to help the brothers and sisters. దేవుని వాక్యం ఎరిగిన మేము ఏమనుకుంటామంటే, దేవుని వాక్యాన్ని బోధించడం ద్వారా, వాళ్ళకి వివరించడం ద్వారా సమస్య తీరిపోతుంది I am not diminishing the value of the word of God. అంటే దేవుని వాక్యం యొక్క విలువని నేను తగ్గించట్లేదు. Please don't misunderstand my words. నా మాటలు మీరు అపార్థం చేసుకోవద్దు. If you want to help the brothers and sisters, go the way of suffering. సహోదరులకి మీరు సహాయం చేయాలనుకుంటే శ్రమల మార్గం ద్వారా వెళ్ళండి. Go the way of suffering. శ్రమల మార్గం ద్వారా వెళ్ళండి. I repeat it. మరలా నేను దాన్ని చెప్తున్నాను. Go the way of suffering. శ్రమల మార్గం ద్వారా వెళ్ళండి. Go the way of suffering. శ్రమల మార్గం ద్వారా If వెళ్ళండి. you ask me what is the last word you have for Kakinada Church, కాకినాడ సంఘములోనికి మీరు ఇవ్వడానికి మీ ఆఖరి మాటలు ఏమిటండి అని నన్ను అడిగితే, my beloved brothers, my beloved sisters, I want to tell you only one word.
ప్రియమైన సహోదరులారా, ప్రియమైన సహోదరులు, నేను ఒకే ఒక మాట Go చెప్పాలనుకుంటున్నాను. the way of suffering. శ్రమల మార్గం ద్వారా వెళ్ళండి. When you go through the way of suffering, మీరు శ్రమల మార్గం ద్వారా వెళ్ళినప్పుడు church will grow without your knowledge, without your effort. మీకు తెలియకుండానే, మీ ప్రయత్నం లేకుండానే సంఘము పెరుగుతుంది, అభివృద్ధి పొందుతుంది. Oneness will grow. మనుషుల మధ్యలో ఐక్యత పెరుగుతుంది, Unity will grow. ఏకత్వము పెరుగుతుంది, Submission will grow. లోబడే విధానం పెరుగుతుంది, Humility will grow. దీనత్వం పెరుగుతుంది, Oneness will grow. ఏకత్వం పెరుగుతుంది. There will be a richness in the word of God. దేవుని వాక్యములో ఐశ్వర్యవంతులు అవుతారు. Go the way of suffering. శ్రమల మార్గం ద్వారా వెళ్ళండి. Anybody like that? ఎవరైనా ఇష్టపడతారా దానికి? Anybody who is willing to go the way of suffering? ఇక శ్రమల మార్గం ద్వారా వెళ్ళడానికి ఎవరైనా In ఇష్టపడతారా? Kakinada, కాకినాడ సంఘములో, Rajamandri, రాజమండ్రి సంఘములో, in Bhimavaram. భీమవరం సంఘములో Anybody willing to go the way of suffering? ఈ శ్రమల మార్గం ద్వారా వెళ్ళడానికి ఇష్టపడే వాళ్ళు ఉన్నారా? I want to tell you in the name of Jesus, that is the only way by which you can bless the church. యేసుక్రీస్తు నామములో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, మీరు సంఘమును దీవించాలనుకుంటే అదొకటే మార్గము. That is the only way to bless your home. మీ గృహమును మీరు దీవించాలనుకుంటే You అదొకటే want to మార్గము. you want to bless your home? మీ గృహమును మీరు You దీవించాలనుకుంటున్నారు, want to bless your children? మీ పిల్లల్ని You want to దీవించాలనుకుంటున్నారు, bless your wife? మీ భార్యను You want to దీవించాలనుకుంటున్నారు, bless your husband? మీ భర్తను You want దీవించాలనుకుంటున్నారు, to bless the brothers? సంఘములో సహోదరులు You want to దీవించాలనుకుంటున్నారు, bless the sisters? సంఘములో ఉన్న సిస్టర్స్ You want దీవించాలనుకుంటున్నారు, to bless the children? పిల్లల్ని, సంఘములో ఉన్న పిల్లల్ని దీవించాలనుకుంటున్నారా? VBS helps. విబిఎస్ సహాయం చేస్తుంది, Singing helps. పాటలు సహాయం చేస్తాయి, Memory verses help. మెమరీ వర్సులు కూడా సహాయం చేస్తాయి, Sunday class helps. సండే స్కూల్ కూడా వాళ్ళకి సహాయం చేస్తుంది. But కానీ you remove suffering from that, వాటి నుంచి నువ్వు శ్రమలను వేరుపరిచినట్లయితే all those things becomes a dead work. మిగిలినవన్నీ కూడా మృతమైన పనుల కింద, క్రియల కింద మిగిలిపోతాయి. Through sufferings he saved us. ఆయన శ్రమల ద్వారా మనల్ని రక్షించారు. Father decided, I have to take my son through sufferings. తండ్రి ముందుగా ఏమి నిర్ణయించారంటే, నా కుమారుని నేను శ్రమల ద్వారా తీసుకెళ్ళాలి, For your sake, for my sake. నీ కొరకు, నా కొరకు. Lord Jesus, you went through sufferings, యేసు ప్రభువా, నువ్వు శ్రమల ద్వారా వెళ్ళావు, and that is how you saved me. ఆ విధంగా నువ్వు నన్ను రక్షించావు. Now I come to the big question. నేను ఇప్పుడు పెద్ద ప్రశ్నకు వస్తున్నాను. What is the sufferings of Jesus, which I am talking about? ఇప్పుడు నేను మాట్లాడుతున్న యేసు ప్రభు యొక్క శ్రమలు ఏంటి? What is that suffering, brother, that you are talking about? Suffering, suffering, suffering. What is this suffering? బ్రదర్, శ్రమల ద్వారా వెళ్ళాలి, శ్రమలు శ్రమలు అంటున్నారు. అసలు ఈ శ్రమలు అంటే ఏంటండి? It is in that chapter itself. అదే అధ్యాయంలో ఉంది అది. That secret is revealed there. అదే అధ్యాయంలో అక్కడ వివరించబడింది. Verse 18, chapter 2, verse 18, రెండో last అధ్యాయము verse. 18వ వచనము, తాను శోధింపబడి శ్రమ పొందాను గనుక శోధింపబడే వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. Yeah, read. ఫినిష్. That's all? Okay. తాను Yeah. శోధింపబడి శ్రమ పొందాను. Yeah. So then it says there, అక్కడ ఈ విధంగా చెప్పబడుతుంది, since he himself was tempted in that which he has suffered. తాను దేని చేత అయితే శోధింపబడ్డాడో దానిలో ఆయన శ్రమ పొందాడు అని చదువుతున్నాం. I want to repeat it. నేను మరలా దాన్ని I want to చెప్పాలనుకుంటున్నాను. repeat it. Please don't think that a brother is repeating it. బ్రదర్ మరలా చెప్తున్నారు అనుకోవద్దు, నేను మరలా చెప్తున్నాను, దీన్ని వినండి. I am repeating it నేను మరలా చెప్తున్నాను, so that you will understand it. మీరు అర్థం చేసుకుంటారు కాబట్టి రెండోసారి చెప్తున్నాను. And when a temptation comes to you, మీకు ఒక శోధన వచ్చినప్పుడు you have two choices. అక్కడ మీకు రెండు ఎంపికలు ఉంటాయి. For example, I am tempted to get angry with a brother నేను పలానా సహోదరుడి మీద కోపపడ్డానికి నాకు శోధింపబడ్డాను, because he didn't do what I asked him to do. ఎందుకంటే నేను చేయమన్నది ఆయన చేయలేదు Or I కాబట్టి. am tempted to get angry with my wife నా భార్య మీద నేను కోపపడ్డానికి నేను శోధింపబడ్డాను, because she didn't do what she is supposed to do. ఎందుకంటే ఆవిడ చేయవలసింది ఆమె చేయలేదు. She is to respect me, ఆవిడ నన్ను గౌరవించాలి, and she did not respect me when I went to her home. నేను వాళ్ళ గృహమునకు వెళ్ళినప్పుడు ఆవిడ నన్ను సరిగా నాకు గౌరవించలేదు. Now I have two choices there. ఇక్కడ నాకు రెండు ఎంపికలు ఉన్నాయి. She didn't respect me. తను నన్ను గౌరవించలేదు, She didn't respect me. నన్ను గౌరవించలేదు, And I feel bad inside here. That is the temptation that you have. అప్పుడు తను నన్ను గౌరవించలేదు కాబట్టి నా అంతరంగములో ఏదో చెడుగా ఉంటుంది. అదే శోధన, That is a temptation. అదే శోధన. I told this brother to do this and he didn't do it. ఈ సహోదరుడికి ఇది చేయమని చెప్పాను, అది ఆయన చేయలేదు. And I am angry about it. దాని విషయమై నేను కోపగించుకున్నాను.
Okay, so I told you when a temptation comes, there are two alternatives you have. శోధన వచ్చినప్పుడు అక్కడ రెండు మార్గములు ఉంటాయి, రెండు ఎంపికలు ఉంటాయని ఇప్పుడే చెప్పాను. Either I can get angry at him, ఆయన మీద నేను కోపపడొచ్చు ఒకటి, or I can get angry at my wife, లేదా నా భార్య మీద నేను కోపపడొచ్చు అదొకటి, or I can give a lecture saying that, don't you know that that is a basic thing that you should do to me when I am in your home? నేను మీ పుట్టింటికి వచ్చినప్పుడు నీవు నన్ను గౌరవించాలనేది ప్రాథమికమైన విషయం అని నీకు తెలియదా అని ఆవిడకి లెక్చర్ ఇవ్వచ్చు. You have every right to say that according to the world. దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు ఆ మాట చెప్పడానికి అన్ని విధాలా నువ్వు అర్హుడవే. According to the world. ఓకే, లోకానుసారముగా ఆ మాట చెప్పడానికి అన్ని విధాలుగా నువ్వు అర్హుడవే. According to the world, there is nothing wrong in that. లోక సంబంధముగా మనం చూసుకుంటే అందులో తప్పేమీ లేదు. So in that particular temptation, you have the alternative one. ఆ సమస్య, ఆ యొక్క శోధనలో నీకు ఇంకొక మార్గం ఉంది. You are questioning her, నువ్వు ఆవిడని ప్రశ్నిస్తున్నావు, and then you get angry at her. ఆవిడ మీద కోపగించుకుంటున్నావు. Is that the way to speak to me నాతో in front of your relatives? నీ బంధువుల ముందు నాతో మాట్లాడే విధానమా అది? Don't you know that I am your husband? నేను నీ భర్తనని నీకు తెలీదా? And then they were speaking to me like that, and you kept quiet about it. వారు నన్ను ఆ విధంగా మాట్లాడుతుంటే నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? And then he has every right to shout at her according to the world. లోక సంబంధముగా చూసుకుంటే ఆవిడ మీద అరవటానికి ఆయనకి ప్రతి హక్కు ఉంటుంది. But now I want to ask you a question. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. When I get angry at my wife, am I suffering? నేను నా భార్య మీద కోపగించుకున్నట్లయితే నేను శ్రమ పొందుతున్నానా? No. Am I suffering? నేను Or I am not suffering? నేను శ్రమ పొందుతున్నానా, శ్రమ పొందట్లేదా? I am not suffering. నేను శ్రమ పొందట్లేదు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. You understood. మీరు అర్థం చేసుకున్నారు. You have understood మీరు అర్థం చేసుకున్నారు what is suffering and what is not suffering. శ్రమ అంటే ఏంటి, శ్రమ పొందకుండా ఉండడం But అంటే. on the other hand, అలా కాకుండా when my wife disrespects me నా భార్య నన్ను అగౌరవంగా మాట్లాడినప్పుడు and you keep quiet about it, దాని విషయమై మౌనంగా ఉంటే, okay, Lord, thank you. That is what you have allowed. Thank you, Lord. Praise you, Lord. ప్రభువా నీకు వందనాలు, నువ్వు దాన్ని అనుమతించావు, నిన్ను స్తుతిస్తున్నాను. Not loudly, గట్టిగా కాదు, but within my heart, నా హృదయంలో ఆ విధంగా నేను when I అనుకుంటే, say that, నేను ఆ విధంగా అంటే you are suffering. అక్కడ నువ్వు శ్రమ పడుతున్నావు. At the times of temptation, when you say no, you are suffering. ఆ శోధన సమయంలో నువ్వు కాదు అని చెప్పినప్పుడు నువ్వు శ్రమ పడుతున్నావు. When I want to get angry at my brother, నా సహోదరు మీద నేను కోపగించుకోవాలనుకున్నప్పుడు, according to the world, I have every right to get angry. లోకానుసారంగా చూసుకుంటే కోపపడడానికి నాకు ఆ హక్కు ఉంటుంది. I have every right to get angry at him. తన మీద కోపగించుకోవడానికి ప్రతి హక్కు But on ఉంటుంది. the other hand, కానీ ఇంకొక వైపు చూసుకుంటే when I humble myself, నన్ను నేను తగ్గించుకున్నప్పుడు, that is why we always hear, humble yourself, humble yourself, humble yourself. అందుకే మనం ఎప్పుడు వింటాం, తగ్గించుకోండి తగ్గించుకోండి దీనులుగా ఉండండి అని. And when I humble myself, నన్ను నేను తగ్గించుకున్నప్పుడు, when I keep quiet, నేను మౌనంగా ఉన్నప్పుడు I suffer. నేను శ్రమ పడతాను. I suffer. నేను శ్రమ పడతాను. I suffer. నేను శ్రమ పడతాను. When I get angry, when I yield to my temptation, I don't suffer. నా కోపం వచ్చి నేను ఆ శోధనకు లొంగిపోయినప్పుడు నేను శ్రమ పడను. I don't suffer. I cannot help anybody. నేను శ్రమ పడను. నేను ఎవరికి సహాయకుడుగా I ఉండలేను. cannot help anybody. నేను ఎవరికి సహాయం చేయలేను. Then people ask me, brother, after I suffer, can I speak to her? బ్రదర్, నేను శ్రమ పడిన తర్వాత ఆవిడతో మాట్లాడొచ్చా అని అడుగుతారు నన్ను. There is no need to speak to her. ఆవిడతో ఇంకా ఏ విధమైన మాటలు మాట్లాడాల్సిన You అవసరం just లేదు. humble yourself, నువ్వు తగ్గించుకో, and then the Lord will take care of it. సమస్తము దేవుడు చూసుకుంటారు. When there is a problem between a brother మీ ఇద్దరు సహోదరుల మధ్యలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు, and you, నీకు నీ ఇంకో సహోదరుడికి if you సమస్య are ఉన్నప్పుడు, willing to humble yourself నిన్ను తగ్గించుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటే, and keep quiet, మౌనంగా ఉంటే, when you suffer, నువ్వు శ్రమ పడినప్పుడు God's blessing, God's grace will be there. దేవుని యొక్క కృప నీ మీదకు వస్తుంది. God will take care of the problem. దేవుడు ఆ సమస్య విషయం ఆయన చూసుకుంటారు. I believe that. I have seen that. నేను దాన్ని చూశానని నమ్ముతున్నాను. Not only here, in ఇక్కడే కాదు, various other places I have seen that. వేరే వేరే ప్రదేశంలో కూడా నేను దాన్ని చూశాను. I have seen that with the other brothers also. నేను ఇతర సహోదరులతో కూడా ఆ విషయం చూశాను.
This is the sufferings which we are talking about. ఇది మనం మాట్లాడుతున్న శ్రమలు. Never forget Hebrews chapter 2 verse 10 and 18. చూడండి, ఎప్పుడు కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనము 18వ వచనము ఎప్పుడు మర్చిపోవద్దు. When you yield, there is no suffering. నువ్వు శ్రమకు నువ్వు లొంగిపోయినప్పుడు అక్కడ శ్రమ ఉండదు. శోధనకు లొంగిపోయినప్పుడు శ్రమ ఉండదు. Okay, young people, యవనస్తులు, when you are using your mobile or a computer, మీరు మీ సెల్ ఫోన్నో కంప్యూటర్నో వాడుతున్నారు, and when you are tempted to visit a pornographic site, ఒక మురికి బొమ్మలు ఉన్న ఆ సైట్ని చూడాలి అని మీకు శోధన వచ్చింది, when you yield to that, దానికి మీరు లొంగిపోయినప్పుడు then you are not suffering. అక్కడ మీకు శ్రమ ఏమీ లేదు. Then you are not suffering. అక్కడ మీకు ఏం శ్రమ లేదు. You are not suffering. మీకు మీరు శ్రమ పడట్లేదు. అక్కడ That means you are yielding to your own will. అంటే మీ సొంత చిత్తానికి మీరు లొంగిపోయారు. You are yielding to your own will. మీ సొంత చిత్తానికి మీరు లోపరుచుకున్నారు. There is no suffering there. అక్కడ శ్రమ ఏమీ లేదు. But on the other hand, when you say no to that, అలా కాకుండా మీకు వచ్చిన శోధనకి లేదు అని చెప్తే there you suffer. అక్కడ మీరు శ్రమ పడతారు. There you suffer. అక్కడ మీరు శ్రమ పడతారు. Then you suffer. అప్పుడు మీరు శ్రమ పడతారు. I used a couple of examples. నేను కొన్ని ఉదాహరణలు మీకు చెప్పాను. Now I want to turn to 1 Peter ఇప్పుడు 1 పేతురు వైపు మీరు తిప్పాలని నేను కోరుకుంటున్నాను. chapter 4. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము verse 1. 4వ అధ్యాయం మొదటి వచనం. 1 Peter chapter 4 పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము verse 1. మొదటి వచనం. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. Yeah. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టు మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. Okay. And then what will happen? తర్వాత ఏమవుతుంది? శరీర విషయములో శ్రమ పడినవాడు శరీరమందు జీవించిన మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవునికి ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియూ లేక ఉండును. In those of you who can read English, I would encourage you to look at the English Bible. ఇంగ్లీష్లో చదవగలిగిన వాళ్ళు అది ఇంగ్లీష్ బైబిల్లో చూడాలని నేను కోరుకుంటున్నాను, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. And it says there, therefore, since Christ has suffered, not in the body. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను అని ఉంది, కాదు ఇక్కడ శరీరమందు కాదు. Yeah, because of the lack of vocabulary, you find that many languages have put that flesh as body. చాలా భాషల్లో ఈ యొక్క మాంసమును శరీరం అని రాశారు. Yeah, there are even in English translations also, many pundits do not know that. ఇంగ్లీష్ తర్జుమాలో కూడా చాలా మంది బైబిల్ పండితులు ఆ తప్పిదమే చేశారు. For example, NIV it says. NIVలో ఈ విధంగా ఉంది. And many other translations, and even in English, it is not correct. ఇంగ్లీష్లో కూడా చాలా చోట్ల అది కరెక్ట్గా లేదు. It says as translated flesh as body. ఈ యొక్క మాంసము అనే దాన్ని శరీరము అని తర్జుమా చేశారు, Which is wrong. అది తప్పు. Because body is different, flesh is different. ఎందుకంటే శరీరం వేరు, మాంసము వేరు. In the New Testament, flesh is entirely different from body. కొత్త నిబంధనలో ఈ యొక్క మాంసం అనేది మన యొక్క శరీరమునికి చాలా వ్యత్యాసమైనది. Just keep your finger here, I'll show to you in 1 second. ఇక్కడ మీరు ఒక వేలు పెట్టుకోండి ఈ వచనం దగ్గర. Galatians chapter 5. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం వైపు తిప్పుదాం. Verse 17. 5:17 చూద్దాం. Yeah. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. The Holy Spirit is not against the body. పరిశుద్ధాత్ముడు మీ యొక్క శరీరమునకు వ్యతిరేకం కాదండి. Our body is the temple of the Holy Spirit. How can the Holy Spirit be against that? ఎందుకంటే మన శరీరము పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నప్పుడు దేవుడు మన శరీరమునకి వ్యతిరేకంగా ఎలా ఉంటారు? No. So it doesn't matter. It is not anything serious as long as you understand it properly. అది మీరు అర్థం చేసుకున్నంత వరకు అదేమీ తీవ్రమైన విషయం కాదు. Yeah. So then the flesh sets its desire against the spirit. Flesh, not body.
మాంసము ఆత్మకు విరోధముగా అపేక్షించును. Yeah. Not the body. శరీరం కాదండి. Holy Spirit is not against your body. No. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మీ శరీరానికి వ్యతిరేకం కాదు. Body is not against the Holy Spirit. ఈ శరీరము పరిశుద్ధాత్మకు కూడా వ్యతిరేకము కాదు. The Holy Spirit is not against the body. పరిశుద్ధాత్ముడు మన శరీరమునకు వ్యతిరేకము కాదు. Body is a temple of the Holy Spirit. It's ఎందుకంటే మన శరీరము పరిశుద్ధాత్మక ఆలయం అని రాయబడి ఉంది. So then let us come back to chapter 4. మనం ఇక్కడ 4వ అధ్యాయం వైపు వద్దాం. 1 పేతురు 4వ అధ్యాయము. So the best is if you can understand the flesh as your own self will. ఈ మాంసం అనే దాన్ని మీ సొంత స్వీయ చిత్తముగా మీరు అర్థం చేసుకోగలిగితే అది ఉత్తమము. Please, if you have a pen with you or something, if you can write it there as your own self will. అది మీ సొంత స్వీచిత్తము అని మీరు రాసుకోండి. So here we are coming into a very, very important point. ఇక్కడ మనం చాలా ప్రాముఖ్యమైన విషయం దగ్గరికి వస్తున్నాం. When you are tempted, I told you we were talking నువ్వు about శోధింపబడినప్పుడు నేను చెప్పాను. when you are tempted, మీరు శోధింపబడినప్పుడు it is your will which is tempted. అది మీరు శోధింపబడేటట్లుగా చేసేది మీ చిత్తము. Your will is tempted. మీ చిత్తము ఆ విధంగా చేయాలని My మిమ్మల్ని will is శోధిస్తుంది. tempted to get angry at you. నేను నీ మీద కోపపడాలని నా చిత్తము చెబుతుంది. My will is getting tempted to lust at a woman. ఒక స్త్రీని మోహించాలని నా చిత్తము చెబుతుంది. It is my will which is curious to know what is happening. వేరేది అక్కడ ఏమి జరుగుతుంది అనే కుతూహలం పుట్టించేది నా చిత్తము. It is my will which expects my wife to respect me when I go to her home and every time. వారి గృహమునకు వెళ్ళినప్పుడు నా భార్య నన్ను గౌరవించాలి అని ఎదురు చూసేది నా చిత్తము. That is all flesh. అదంతా మాంసము. Or we can say your own will. ఇంకొక మాటలో చెప్పాలంటే అది మీ సొంత Your స్వచిత్తము అని own చెప్పాలి. self will. మీ స్వచిత్తము. So this confusion of this flesh and body can be removed. ఈ యొక్క మాంసము శరీరం అనే కన్ఫ్యూజన్ తీసేద్దాం. చిత్తము మీ స్వచిత్తం అని పెట్టుకుందాం. If you can understand very simple word, self will. మీ స్వంత చిత్తము అనే ఒక మాటను మీరు అర్థం చేసుకోగలిగితే, when you yield to your self will, it will lead to sin. మీ సొంత చిత్తానికి మీరు లొంగిపోయినప్పుడు అది పాపమునికి దారితీస్తుంది. Otherwise there can be a lot of confusion లేకపోతే చాలా కన్ఫ్యూజన్ and unnecessary argument. మళ్ళీ దాని గురించి ఒక ఆర్గ్యుమెంట్ అవుద్ది. So what is this flesh in 4:1? ఇక్కడ 4:1 చెప్పబడుతున్న ఈ మాంసం ఏంటి? Self will. మన సొంత చిత్తం. And then it says, తర్వాత చెప్తున్నారు, I don't know whether it is there clearly in Telugu, those who suffered in the flesh has stopped sinning, has ceased from sin. యా Is yes there? brother. It is ఇక there? మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక he will not go after the desires anymore. No, not that. In the first verse itself, Yeah. it says, he who has suffered in the flesh has stopped sinning. Has stopped sinning. Yeah, it says like పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును. Yeah, పాపముతో ఇక జోలి ఏమీ లేకుండా ఉండును. That Oh, means he will not go to second verse, last one. Yeah. How is that? పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండును. That means he will not have anything to do with sin. Yeah. Is that clear? Is that clear? Yeah. In English it says in the first verse, last part. యా ఇంగ్లీష్లో అయితే మొదటి అధ్యాయం ఆఖరి భాగంలో ఉంది, తెలుగులో అయితే 2వ అధ్యాయం ఆఖరి భాగంలో ఉంది. He who has suffered in your self will has stopped sinning. మీ సొంత చిత్తం విషయమై శ్రమ పడిన వారు పాపములో ఇంకా చేయరు. Stopped sinning. ఇంకా పాపము చేయరు. పాపము చేయడం మానివేస్తారు. Has stopped sinning. ఆయన పాపము చేయడం మానివేస్తారు. There are a lot of people who argue with us. మనతో చాలా మంది వాదిస్తూ ఉంటారు. How can you stop sinning? పాపం చేయకుండా ఎలా ఉంటామండి, ఎలా మానేస్తాం పాపం Well, చేయకుండా? my answer is, if you don't suffer in your self will, you will not stop sinning. నీ యొక్క సొంత చిత్తములో నువ్వు శ్రమ పడకపోతే నువ్వు పాపము చేయకుండా But ఉండవు. on the other hand, if you are willing to suffer in your self will, అలా కాకుండా నీ సొంత చిత్తం విషయమై శ్రమ పడడానికి నువ్వు సిద్ధముగా ఉంటే, if you are willing to do that,
నువ్వు చేయడానికి నువ్వు సిద్ధపడితే you will stop sinning. నువ్వు పాపము చేయడం మానివేస్తావు. That is what we proclaim. అదే మనం ఇక్కడ బోధిస్తాం. That is what we proclaim. As CFC, we proclaim that. అదే సిఎఫ్సి ప్రకటించేది అదే. And I thank God for Brother Zach who has taught us that. అది మనకు బోధించిన జాక్ బ్రదర్ విషయమై నేను దేవునికి వందనాలు I చెల్లిస్తున్నాను. praise God for him. దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. If you suffer in your self-will, మీ యొక్క సొంత చిత్తములో మీరు శ్రమ పడిన యెడల as Jesus did యేసు ప్రభు శ్రమ for పడినట్లు 33.5 years. 33.5 సంవత్సరములు ఆయన శ్రమ పడిన విధముగా John chapter 6 verse 38. ఆ యోహాను సువార్త 6:38. Why did Jesus come? ఎందుకు యేసు ప్రభు వచ్చారు? People say he came to die for us. No. మన కొరకు చనిపోవడానికి వచ్చారని అంటారు. కాదు. Jesus came so that we may have the Holy Spirit. No. మనం పరిశుద్ధాత్మను పొందుకోవడానికి యేసు ప్రభు వచ్చారంటారు. కాదు. People say that Jesus Christ came so that we may get forgiveness of sins. No. మనకి పాపముల క్షమాపణ దొరుకుతుంది కాబట్టి యేసు ప్రభు వచ్చారంటారు. కాదు. Why did Jesus come? యేసు ప్రభు ఎందుకు వచ్చారు? Jesus came not to do his will but to do his Father's will. నేను నా సొంత చిత్తము చేయడానికి రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము చేయడానికే వచ్చాను అని చెప్తున్నారు యేసు ప్రభు. And forgiving others and all that is part of that doing his will. ఇతరులను క్షమించడము లేకపోతే మిగిలినవన్నీ కూడా అది దేవుని చిత్తము చేయడంలో, తండ్రి చిత్తము చేయడంలో భాగమే. Blessed are you if you are able to understand this. దీన్ని అర్థం చేసుకోగలిగితే నువ్వు ధన్యుడువు. Otherwise people ask, how can I get, brother, I'm falling again. బ్రదర్ నేను పడిపోతున్నాను మరలా అంటారు. In some meeting I decide that I will not sin. ఒక మీటింగ్ లో నేను పాపం చేయను అని నిర్ణయం Again తీసుకుంటాను. I am falling into sin. గాని మరలా పాపంలో Why do పడిపోతున్నాను. you fall into sin? మరలా నేను ఎందుకు పాపంలో పడిపోతున్నాను? See that promise in 2nd verse, last part. 2వ అధ్యాయము 2వ వచనం ఆఖరి భాగంలో ఉన్న అక్కడ ప్రామిస్ చూడండి. అక్కడ ఇవ్వబడిన వాగ్దానం. Or in English, verse 1, last part. ఇంగ్లీష్ లో అయితే 1వ అధ్యాయం ఆఖరి భాగము. Has ceased from sin. అతడు పాపము నీకు ఏమీ లేక జోలు ఇక ఏమీ Has లేకుండా ఉంటాడు. stopped from sin. పాపం జోలికి వెళ్ళడు, పాపం చేయడం మానేస్తాడు. You keep on suffering, you keep on suffering, you keep on and on and on and on. నువ్వు అలా శ్రమ పడుతూనే ఉంటే, You keep on suffering. నువ్వు శ్రమ పడుతూనే ఉంటే A time will come ఒక సమయం వస్తది when that temptation will lose its power. ఆ శోధన దాని శక్తిని కోల్పోయే సమయం వస్తుంది. Whether the person respects or whether the person doesn't respect. ఆ వ్యక్తి నేను గౌరవించకపోయినా Then you can talk to anybody. నువ్వు తర్వాత నువ్వు ఎవరితోనో మాట్లాడినప్పుడు In the beginning, it is not like that. As young people, we know we don't want to look at any woman. You know, I remember when I was growing up as a young man. You know, I never used to look at a sister's face. Or I always used to speak even like this, putting my head down. యవనస్తులుగా ఉన్నప్పుడు నాకు గుర్తు, నేను సిస్టర్స్ ఫేస్ కూడా చూసి మాట్లాడేవాడిని కాదు. తల ఎప్పుడు ఇలా కిందకి దింపుకుని మాట్లాడుకుంటూ It was so difficult. ఎందుకంటే అంత కష్టంగా ఉండేది. But now a time has come. I've ceased from sin. ఇప్పుడు సమయం ఏంటంటే పాపము చేయడం మానివేసే సమయం వచ్చింది. That I can talk to any sister. నేను ఏ సిస్టర్తోనో మాట్లాడగలను. That the power of temptation has lost its power. ఆ శోధన తన శక్తిని కోల్పోయింది. There are situations that I have seen, very provocative situations, that God has given me grace not to get angry. ఎంతో శోధింపబడే రేపబడే సందర్భాలు వచ్చినా కానీ కోపపడకుండా ఉండడానికి దేవుడు నాకు కృపనిచ్చిన సందర్భాలు నేను చూశాను. So that is possible. అది సాధ్యము. That is possible. దట్ ఈస్ సాధ్యము. That is possible. అది సాధ్యము. So don't say that overcoming sin is not possible. ఇది శోధన జయించడం, పాపమును జయించడం కష్టమండి అని చెప్పొద్దు. 2 Corinthians 2 కొరింథీయులకు రాసిన పత్రిక chapter 4. 4వ అధ్యాయము. 2 Corinthians chapter 4. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. I hope you understand these verses. ఈ వచనాలు మీకు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. For example, it says, ఉదాహరణకి ఈ విధంగా చెప్పబడుతుంది. verse 10. 10వ వచనం. Always carrying about in the body the dying of Jesus, that the life of Jesus also may be manifested in our body. యేసు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబట్టుకై యేసు యొక్క మరణానుభవం మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము.
Then what does it say? So that the life of Jesus may be manifested in our body, in our this mortal flesh. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడ్డానికి Through your eyes, the life of Jesus comes out. నీ కళ్ళ ద్వారా యేసు ప్రభు యొక్క జీవము బయటకు వస్తుంది. Through your tongue, నీ the life of నాలుక ద్వారా Jesus comes యేసు out. ప్రభు యొక్క జీవము బయటకు వస్తుంది. Through your hands, the life of Jesus comes out. నీ చేతుల ద్వారా యేసు ప్రభు యొక్క జీవము Through ప్రత్యక్షపరచబడుతుంది. your ears, the life of Jesus comes out. నీ చెవుల ద్వారా యేసు ప్రభు యొక్క జీవము When you hear ప్రత్యక్షపరచబడుతుంది. some backbiting, ఎవరైనా ఇంకొకరి గురించి చెడుగా మాట్లాడుకోవడం you feel విన్నప్పుడు grief inside. నువ్వు నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడుకుంటే నువ్వు నీ హృదయం లోపల నువ్వు Or- వేదన Or చెందుతావు. sometimes you just walk away from that. కొన్నిసార్లు అక్కడి నుంచి నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోతావు. Because ఎందుకంటే the life of Jesus in your ears is grieved. ఎందుకంటే నీ చెవుల్లో ఉన్న యేసు ప్రభు యొక్క జీవము ఆయన బాధపడుతుంది కాబట్టి నువ్వు వెళ్ళిపోతావు అక్కడి నుంచి. Life of Jesus is being manifested. అక్కడే యేసు ప్రభు యొక్క జీవం ప్రత్యక్షపరచబడుతుంది. Okay. What does it say? Verse 11. 11వ వచనం ఏం చెప్తుంది? ఏలయనగా Yeah. యేసు యొక్క జీవము కూడా మా మత్స్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుచున్నాము. Now I got a question. ఇప్పుడు నాకు ఒక ప్రశ్న ఉంది. It says in verse 11, 11వ వచనంలో ఈ viధంగా ఉంది. we who live, that means you and me. అంటే ఇప్పుడు జీవిస్తున్న మనము అంటే ఎవరము? మేము అంటే నువ్వు నేను. We who live సజీవులమైన మేము are constantly being delivered. ఎల్లప్పుడూ అప్పగించబడుతున్నాము. Who delivers you? ఎవరు నిన్ను అలాగ అప్పగించేది ఎవరు? That is my question. ఎవరు నిన్ను అలాగ అప్పగిస్తున్నారు? అది నా ప్రశ్న. Who delivers you to death? నిన్ను మరణమునకే అప్పగించేది ఎవరు? God the Father. తండ్రి అని దేవుడు. God the Father is delivering you to death. తండ్రి అని దేవుడు నిన్ను మరణమునకు అలాగ అప్పగిస్తున్నారు. Now my son, I am delivering you to this situation. Die. నా కుమారుడా నిన్ను ఈ పరిస్థితికి నేను అప్పగిస్తున్నాను. ఇక్కడ నువ్వు చనిపో. And the Father God is saying, my dear daughter, I am delivering you to death now. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు అంటున్నా, ప్రియమైన కుమార్తె ఇప్పుడు నిన్ను మరణమునకి నేను అప్పగిస్తున్నాను. Just die. అక్కడ నువ్వు చనిపో. Just die. అక్కడ నువ్వు చనిపో. And when you die, అప్పుడు నువ్వు చనిపోయినప్పుడు find the life of Jesus will come. అప్పుడు క్రీస్తు యొక్క జీవం ప్రత్యక్షపరచబడుతుంది. There is no other way. ఇంక వేరే మార్గం లేదు. There is no other way. ఇంక వేరే మార్గం లేదు. Then how can you get offended, for example? ఇంకా అలా నువ్వు చనిపోయినప్పుడు నువ్వు ఎలాగ అభ్యంతర పడతావు? ఇంకా Somebody say something, ఎవరో ఏదోదో అంటారు, and that person should, then immediately you are offended. అలా ఏదో నేను అనగానే వెంటనే అభ్యంతర పడిపోతావు. Yeah. That means Ante? you are ruling as a king. Yourself is a king. అంటే నువ్వు నీ స్వీయము నీకు రాజుగా చేసుకుని నువ్వు పరిపాలిస్తున్నావు. I hope you are born again. I don't know. నువ్వు తిరిగి జన్మించావు నేను అనుకుంటున్నాను. నాకైతే A తెలియదు. person who wants to follow the Lord, how can he ever get offended? దేవుణ్ణి వెంబడించాలనుకున్న వ్యక్తి ఎప్పుడు ఎలాగ అభ్యంతర పడగలడు? How can he get offended? అతను ఎప్పుడు ఎలాగ అభ్యంతర పడగలడు? You learn to die. నువ్వు మరణించడం నేర్చుకో. You learn to die. నువ్వు మరణించడం నేర్చుకో. Lord, you have allowed this situation, Lord. ప్రభువా నీ పరిస్థితిని నువ్వు Lord, అనుమతించావు. you have allowed this situation, Lord. నువ్వు ఈ పరిస్థితిని అనుమతించావు ప్రభువా. Thank you, Lord. వందనాలు తండ్రి. So death works in you. మరణం నీలో క్రియ చేస్తుంది. So when death works in you, verse 12, 12వ వచనము, మరణము నీలో క్రియ చేసినప్పుడు but life in you, గాని నీలో ఉన్న జీవము, that is, life in you. నీలో జీవము తీసుకొస్తుంది. అది Yeah. That means when you die, అంటే నీవు చనిపోయినప్పుడు you are manifesting, you are communicating life to your husband. నీవు చనిపోయినప్పుడు నీ భర్తకి నీలో ఉన్న జీవమును నువ్వు చూపిస్తున్నావు. As a husband, when you suffer death, భర్తగా నీవు ఆ మరణముని నువ్వు శ్రమ పడినప్పుడు you are communicating life to your wife. నీ భార్యకి నీ జీవమును నువ్వు అందిస్తున్నావు, చూపిస్తున్నావు. As a husband, as a father or mother, you die.
ఒక తల్లి ఒక తండ్రిగాను నువ్వు చనిపోయినప్పుడు you know what you are doing? నువ్వేం చేస్తున్నావో తెలుసా? You are communicating life to your children. నీ పిల్లలకి నువ్వు జీవమును అందిస్తున్నావు, చూపిస్తున్నావు. Your life to your children. నీ పిల్లలకి జీవమును చూపిస్తున్నావు. Not by scolding and beating and hitting. వాళ్ళని తిట్టడం ద్వారా, కొట్టడం ద్వారా, లేకపోతే వాళ్ళని ఇంకా ఏదో చేయడం ద్వారా నువ్వు జీవమును చూపించలేవు. We die మనం చనిపోవాలి. in our relationship with our children. మన పిల్లలతో మనకున్న ఆ బాంధవ్యంలో మనం చనిపోవాలి. I remember once I discovered my son indulging in a sin. నేను ఒకసారి నా కుమారుడు ఒక పాపములో ఉండడాన్ని నేను గమనించాను. I didn't say a word. నేను ఒక మాట కూడా చెప్పలేదు. I didn't say a word. ఒక మాట కూడా చెప్పలేదు. I had the proof. నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. I went to my bedroom. నేను నా బెడ్రూమ్కి వెళ్ళిపోయాను. And I said, నేను అప్పుడు అన్నాను, Lord, my son has sinned, I know. తండ్రి, నా కుమారుడు పాపం చేశాడు, నాకు తెలుసు. But I have no stones. కానీ తన మీద విసరడానికి నా దగ్గర రాళ్ళు లేవు. I have no stones to throw at him. తన దగ్గర విసరడానికి నా దగ్గర రాళ్ళు లేవు. I have nothing in my hand to hit at him. అతను కొట్టడానికి నా చేతుల్లో రాళ్ళు లేవు. Lord, I die. ప్రభువా, ఇదిగో నేను చనిపోతున్నాను. Lord, I judge myself. నన్ను నేనే తీర్పు తీర్చుకుంటున్నాను. Lord, I humble myself now. నన్ను నేను తగ్గించుకుంటున్నాను ఈ సమయం ముందు. I could not raise him beyond me. నాకు మించి తను నేను పెంచలేకపోయాను. Lord, I could not raise him beyond me, Lord. నాకు మించి నా కుమారుడు నేను పెంచలేకపోయాను ప్రభువా. Lord, he is like me. తను నాలాగే ఉన్నాడు. And Lord, I take the blame. ఆ యొక్క నిందను నేను తీసుకుంటున్నాను. Lord, I take the blame. ఆ నిందను నేను తీసుకుంటున్నాను. Forgive me. నన్ను క్షమించండి. I repent. నేను మారుమనసు పొందుతున్నాను. Forgive my son. నా కుమారుడిని క్షమించండి. Change him. తను మార్చండి. Till day I have not told him ఈ రోజు వరకు నేను నా కుమారుడితో ఆ మాట చెప్పలేదు. that what sin he committed. తను ఏ పాపము చేశాడు ఆ విషయాన్ని, And what I did. నేనేం చేశానన్న I think విషయాన్ని. this is the first time I am sharing that openly also. ఇదే బహిరంగ మొదటిసారి నేను దాన్ని చెప్తున్నాను. I said, change him, Lord. తను మార్చండి ప్రభువా. As you would change me. నన్ను మార్చినట్లు. As you would change me. నువ్వు నన్ను మార్చినట్లు Change him, Lord. తన్ను కూడా మార్చండి ప్రభువా. Today, ఈ దినమందు God has changed me. దేవుడు నన్ను మార్చారు. God has changed my son. నా కుమారుని కూడా మార్చారు. Both my sons. నా ఇద్దరు కుమారులు కూడా God has changed. ఇద్దరు దేవుడు మార్చారు. Beloved ప్రియమైన వారలారా, brothers, beloved sisters, ప్రియమైన బ్రదర్స్, ప్రియమైన సిస్టర్స్, go the way of suffering. శ్రమల మార్గం ద్వారా వెళ్ళండి.